రాష్ట్రాల్లో తన పాటలతో సంచలనం సృష్టించిన సింగర్ మంగ్లీ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఆమెపై వచ్చిన మైక్రో ఫైనాన్స్ ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితుల ఆందోళనలు, పోలీసుల దర్యాప్తు ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకోవడం మరో ఎత్తు. మంగ్లీ పోలీసుల విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆమె బెంగళూరులో ఉన్నారంటూ కొన్ని కొత్త కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే అసలు సంచలనం అది కాదు. ఆమెకు అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఆశ్రయం ఇస్తున్నారంటూ కొన్ని మీడియా వర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత? ఒకవేళ నిజమే అయితే ఒక సింగర్ను కాపాడాల్సిన అవసరం ఈ పొలిటికల్ లీడర్లకు ఎందుకొచ్చింది? ఈ మొత్తం వివాదం వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు మంగ్లీ గొడవ ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. తన ప్రత్యేక గాత్రంతో బంజారా సంస్కృతిని తన పాటల్లో నింపుకొని కోట్ల మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు సింగర్ మంగ్లీ. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఆమెపై మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలు రావడం పెద్ద దుమారం రేపింది. సుబ్బారావు అనే ఒక లాయర్, మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ మరికొందరు కలిసి అధిక వడ్డీలు, సినిమా ఫైనాన్సింగ్ పేరుతో దాదాపు 100 నుంచి 150 మంది దగ్గర దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు అనే వ్యక్తితో మంగ్లీకి, ఆమె సోదరుడికి సంబంధాలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. గిరిజన జేఏసీ నాయకులు కూడా మీడియా ముందుకొచ్చి మంగ్లీ తమను మోసం చేశారని, ఈ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఆరోపించారు. అయితే మంగ్లీ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేకనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. అంతేకాదు, లాయర్ సుబ్బారావు తనను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ ఖాతాను పరిశీలించగా ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ డబ్బు వెంటనే విత్డ్రా రావడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. ఈ పరిస్థితుల్లోనే మంగ్లీ ఎక్కడున్నారు అనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే ఈ కేసుకు రాజకీయ అండదండలు ఉన్నాయనే ఒక సంచలన ప్రచారం ఇప్పుడు మొదలైంది. కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్న కథనాల ప్రకారం సింగర్ మంగ్లీ ప్రస్తుతం కర్ణాటక క్యాపిటల్ బెంగళూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆమె బెంగళూరులో ఉండటం వెనుక కర్ణాటకకు చెందిన కొందరు పవర్ఫుల్ కాంగ్రెస్ లీడర్స్ హస్తం ఉందని బలంగా ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. గిరిజన జేఏసీ లీడర్ సంపత్ నాయక్ మాట్లాడుతూ, కర్ణాటకకు చెందిన ఓ మాజీ మంత్రి మనవడి దగ్గర కూడా మంగ్లీ టీం 80 లక్షల రూపాయల దాకా వసూలు చేశారని, దానికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయని ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ ప్రచారంలో నిజముంటే ఇది కేవలం ఆర్థిక నేరం కాదు. దీని వెనుక పెద్ద రాజకీయ అండ ఉన్నట్లే లెక్క. ఒక సింగర్ పై వచ్చిన ఆరోపణల విషయంలో అధికార పార్టీ నేతలు ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఆమెను కాపాడటం ద్వారా వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. మంగ్లీ వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారనే ప్రచారానికి ఆధారాలు లేనప్పటికీ కొందరు రాజకీయ విశ్లేషకులు దీని వెనుక కొన్ని కారణాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు. మంగ్లీ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. తన పాటల ద్వారా ఆ వర్గానికి ఒక ఐకాన్గా మారారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లంబాడీ, బంజారా ఓట్లు రాజకీయంగా చాలా కీలకం. ఇప్పుడు మంగ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం ద్వారా ఆ సామాజిక వర్గం సానుభూతిని పొందవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు ఒక వాదనైతే వినిపిస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండోది కారణం ఏంటంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మంగ్లీ వైసీపీ తరపున ప్రచారం చేశారని గిరిజన జేఏసీ నేతలు ఆరోపించారు. అయితే ఈ వార్తల్లో కూడా క్లారిటీ లేదు. ఏదేమైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఆమెకు వివిధ పార్టీల నేతలతో పరిచయాలు ఉండే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలతో ఉన్న పాత పరిచయాలు ఇప్పుడు ఆమెకు సహాయపడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
బెంగళూరులో అయితే తమకు రాజకీయంగా పూర్తి అండ ఉంటుందనే ఆలోచనతోనే అక్కడికి వెళ్లి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ స్కామ్ వెనుక ఇంకా పెద్ద రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా, మంగ్లీని కేవలం ఒక ఫ్రంట్ గా వాడుకున్నారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగిన స్కామ్ ను కేవలం ఒక సింగర్ ఆమె సోదరుడు మాత్రమే నడిపే అవకాశం తక్కువని, దీని వెనక బలమైన శక్తులు ఉండే ఛాన్స్ ఉందని కొందరు వాదిస్తున్నారు. ఒకవేళ దర్యాప్తులో అసలు సూత్రధారుల పేర్లు బయటకు వస్తాయనే భయంతో కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా మంగ్లీని కాపాడుతున్నారనేది కూడా మరో వాదన. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న విశ్లేషణలు, ఊహాగానాలు మాత్రమే. పోలీసుల దర్యాప్తులో ఈ రాజకీయ కోణాన్ని కూడా విచారిస్తేనే అసలు నిజాలు బయటపడతాయి. ఈ మొత్తం వ్యవహారం కొన్ని కీలక ప్రశ్నలను మన ముందుంచుతుంది. అసలు పోలీసులు ఏం చేయబోతున్నారు? ఒకవేళ మంగ్లీ బెంగళూరులో ఉన్నారనే ప్రచారంలో నిజముంటే తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను విచారిస్తారా? ఒకవేళ ఆమెకు రాజకీయ అండ ఉంటే స్థానిక పోలీసులు సహకారం ఎంతవరకు ఉంటుంది? ఆ కాంగ్రెస్ నేతలు ఎవరు? ఒకవేళ మంగ్లీకి ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలు నిజమైతే ఆ నేతలు ఎవరు? వారి పేర్లు బయటకొస్తాయా? వస్తే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కేసు భవిష్యత్ ఏంటి? రాజకీయ జోక్యం నిజమైతే ఈ కేసు దర్యాప్తు నీరుగారిపోతుందా? బాధితులకు న్యాయం జరుగుతుందా? లేక ఇది కూడా మరో సెలబ్రిటీ కేసులాగా మరుగున పడిపోతుందా? మంగ్లీ కెరీర్ పై ప్రభావం. ఈ వివాదం ఖచ్చితంగా మంగ్లీ కెరీర్ పై ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినా ఈ మరకను చెరిపేసుకోవడం ఆమెకు అంత ఈజీ కాదు. ఆమె మళ్ళీ మునుపట్ల ప్రజాదరణ మరి పొందగలరా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం, ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక ఆర్థిక నేరం కాదు, రాజకీయంగా కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారింది. మొత్తం మీద సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసు ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా సాగుతోంది. ఓవైపు చట్టపరమైన విచారణ, మరోవైపు బాధితుల ఆవేదన, ఇంకోవైపు సంచలనం రేపుతున్న రాజకీయ ఆరోపణలు. వీటన్నిటి మధ్య అసలు నిజం ఏంటో తేలాల్సి ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని అందరూ కోరుకుంటున్నారు. మంగ్లీ నిజంగా బాధితురాలా, లేక ఈ మోసంలో ఆమెకు పాత్ర ఉందా? ఆమె వెనుక నిజంగానే రాజకీయ నేతలు ఉన్నారా, లేక ఇదంతా కేవలం రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఈ కేసులో ప్రతి అప్డేట్ను మేము మీకు అందిస్తూనే ఉంటాం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మన 9+ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.